ఏపీకి మళ్లీ వరుణగండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనానికి తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఆ ప్రభావం నుండి కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మరొక అల్పపీడనం ఉగ్రరూపం ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా తమిళనాడు తీరం వైపే కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ, యానాంలపై ఈశాన్య తూర్పు గాలుల ప్రభావం కనిపిస్తోంది. 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఎల్లుండి నుండి మోస్తరు వర్షం ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక తుఫాను ముప్పు పొంచి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకసారిగా అధికారుల అప్రమత్తతో, రైతుల భయభ్రాంతులతో, పేద మధ్యతరగతి భయాందోళనతో అల్పపీడనం ఇంకోటి ఏర్పడిన నేపథ్యంలో వీరందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఆదివారం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపుకి కదిలే అవకాశం ఉన్నట్లు కూడా కనపడతా ఉన్న నేపథ్యం మొత్తానికి ఏదైతే గత వారం రోజులుగా కూడా ఫెంగల్ తుఫానికి సంబంధించి కూడా అంతా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రం భారీగా నష్టపోయిన నేపథ్యం దాదాపుగా 2 నుంచి 3 రోజుల పాటు ఆ ఇంట్లో నుంచి ఎవరు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎవరు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఏదైతే గత కొన్ని నెలలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందికర పరిస్థితి. ఓ పక్క టమాటా ధర గాని, ఉల్లి ధర గాని, మిర్చి ధర గాని, ప్రతి ఒక్క కూరగాయల ధరలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో ధరలు పైకి ఎగబాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒకసారిగా అధికారులందరూ కూడా అప్రమత్తం అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చలి చంపేసే పరిస్థితి ఉంది. సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యం. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా తెల్లవారుజామున కురుస్తున్న భారీ మంచు వల్ల పలువురు మృత్యువాత పడిన నేపథ్యం కూడా ఉంది. మనం చూస్తా ఉంటే గత వారం రోజులుగా కూడా తెల్లవారుజామున పొగ మంచులో ప్రయాణం చేస్తున్న సమయంలో చెట్లకు ఢీకొనటం, ఎదురు వాహనాలు ఢీకొనటం, పలువురు మృత్యువాత పడిన సంగతి కూడా. అయితే మొత్తానికి చూసుకుంటే సింగిల్ డిజిట్ కూడా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పొగమంచు ప్రభావంతో విమాన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం కనపడతా ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమానాశ్రయాలకు సంబంధించి కొన్ని పూర్తి స్థాయిలో ఆపేసిన పరిస్థితి ఉంది. అలాగే రాయలసీమకు సంబంధించిన వాతావరణ శాఖ హెచ్చరికతో రాయలసీమకు సంబంధించిన విమానాశ్రయాలు కొంత మేరకు తెల్లవారుజామున ఆపేసిన పరిస్థితి ఉంది. రాకపోకలు కూడా ఖచ్చితంగా విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అలాగే 2 రోజుల పాటు కూడా పలు విమానాలు కూడా ఆలస్యంగా నడిచే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించి తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో పంటలు కూడా భారీగా నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే భారీ వర్షాలు పడటంతో రైతులు పంట కోత కోసి
ఆ పంట ఆరబెట్టుకునే సమయంలో, అలాగే కొన్ని ప్రాంతాల్లో పంట పొట్టకొచ్చే సమయంలో ఈ భారీ వర్షాలతో రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది, రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఆ రైతులు అన్నమో రామచంద్ర అంటూ కూడా నడి రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి తుఫాను ప్రభావంతో రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో అల్పపీడన ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్పారు. దీంతో తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే అల్పపీడనం కూడా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాములపై ఈశాన్య తూర్పుగా ఆ గాలులు ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం నుంచి 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ నుంచి తేలికగా పాటు మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉత్తర కోస్తాలో ఎల్లుండి నుంచి ఆ వర్షాలు ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ చలి పులై చంపేస్తున్న పరిస్థితి అయితే ఉంది, గజగజ వణికిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పగుడు పూట కూడా ఉష్ణోగ్రతల్లో క్రమంగా పడిపోతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా ఆ చలి తీవ్రత కనిపిస్తా ఉంది. దట్టంగా పొగమంచు కురిసిన నేపథ్యంలో ఆ మినుములారులో దాదాపుగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యం. పాడేరు, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చింతపల్లిలో 12.3 డిగ్రీలు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎముకలు కొరికే చలిలో గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అలాగే చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతా ఉన్నారు గిరిజనులు అందరూ కూడా. మరోవైపు కూల్ క్లైమేట్ ను ఆస్వాదించేందుకు పాడేరు ఏజెన్సీకి భారీగా పర్యాటకులు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే విజిబిలిటీ లేక ఆ విమానాలన్నీ కూడా వివిధ రాష్ట్రాలలో ఆలస్యంగా ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వైపు విజిబిలిటీ లేక విమానాలన్నీ కూడా లేట్ గా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. 3 ఇండిగో, 1 ఎయిర్ ఇండియా విమానం కూడా ఆలస్యమైనట్లు మనకి సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. హేమబిందు.